హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BSKSR క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు మినిమం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఈ రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ పెట్టుకోండి. 2500+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జస్ట్ 45 డేస్లోనే మీకు రిటన్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి టోటల్ 2500+ వేకెన్సీస్తో బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి అఫీషియల్గా చాలా మంచి రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి స్టార్టింగ్లోనే మీకు 35,000 రూపీస్ వరకు శాలరీస్ అయితే ఉంటాయి. ఇది చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయండి. మీరు చదివినటువంటి 10+2 లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్లో సైన్స్ సబ్జెక్ట్స్ కలిగినటువంటి వారు లేదా అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ కలిగినటువంటి వారు కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. అట్లీస్ట్ మీకు 50% ఆఫ్ మార్క్స్ ఉంటే చాలు ఇంటర్మీడియట్లో ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంది. సైన్స్ సబ్జెక్ట్స్కి సంబంధించి చూసుకుంటే క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఆర్ 10+2 ఆర్ ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్ విత్ మ్యాథమెటిక్స్, physics, English from education boards recognized by central, state and union territory with 50% of marks in aggregate and 50% of marks in English language అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు సైన్స్ స్ట్రీమ్లో మీరు ఇంటర్మీడియట్ కానీ లేదా 10+2 కానీ క్వాలిఫికేషన్ కలిగి ఉంటే మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలి. అండ్ దట్టు మీకు అగ్రిగేట్ అండ్ ఇంగ్లీష్లో కూడా 50% ఆఫ్ మార్క్స్ అయితే మీరు కలిగి ఉండాలి. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే మీకు ఇక్కడ 3 ఇయర్స్ డిప్లొమా కోర్సు ఇంజనీరింగ్ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అది కూడా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలాగే మనకి ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ అనేటువంటి పర్టికులర్ ఫీల్డ్స్లో మీరు డిప్లొమా చేసి 50% ఆఫ్ మార్క్స్ మీరు కలిగి ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పైన తెలిపినటువంటి 2 క్వాలిఫికేషన్స్ కాకుండా మీకు ఇక్కడ 2 ఇయర్స్ వొకేషనల్ కోర్స్ అనేది మీరు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్టుల్లో చేసి ఉన్న 50% ఆఫ్ మార్క్స్ కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు. అదే మీరు సైన్స్ సబ్జెక్టుల్లో కాకుండా అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్లో కనుక మీరు 10+2 కానీ ఇంటర్మీడియట్ కానీ క్వాలిఫికేషన్ కలిగి ఉంటే మీకు 50% ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే వొకేషనల్ కోర్సెస్ చేసినటువంటి వారు అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ కాకుండా వొకేషనల్ కోర్స్ అనేది 10+2లో కలిగినటువంటి వారు కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మీకు 10+2 క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయండి. ఫ్రెండ్స్, మనకి రిక్రూట్మెంట్ వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అగ్నివీర్ వాయు ఇంటేక్ 01/2026కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు January 7th నుంచి January 27th మధ్యన మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఆన్లైన్ రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 22nd మార్చ్ని అయితే కండక్ట్ చేస్తున్నారు. అంటే మీకు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయినటువంటి జస్ట్ ఒక 40 to 45 డేస్ లోపే మీకు రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. చాలా ఫాస్ట్గా ఈ రిక్రూట్మెంట్ అయితే ఉంటుందండి. కాబట్టి మీకు 10+2 క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయండి. అయితే ఈ రిక్రూట్మెంట్కి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. కానీ మీకు మ్యారేజ్ అయితే అయి ఉండకూడదు. అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు 10+2 క్వాలిఫికేషన్ ఉండి మీరు అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయి ఉన్నట్లయితే మీకు 17.5 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉన్నట్లయితే ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం మీకు 21 ఇయర్స్ లోపు ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. వారు మాత్రమే ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎవరైతే 1 January 2005 నుంచి 1 July 2008 మధ్యన పుట్టినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వారు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాలి. 21 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే నాట్ ఎలిజిబుల్ అనమాట. అండ్ ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకునేటువంటి క్యాండిడేట్స్లో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి క్వాలిఫికేషన్స్తో పాటు హైట్ కూడా ఉండాలి. మేల్ క్యాండిడేట్స్కి 152 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్కి మినిమం యాక్సెప్టబుల్ హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చారు. అదే మీరు ఇక్కడ ఉత్తరాఖండ్ కానీ నార్త్ ఈస్ట్ స్టేట్స్కి సంబంధించి హిల్లీ రీజియన్స్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అయితే 147 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. లక్షద్వీప్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అయితే వారికి 150 సెంటీమీటర్స్ హైట్ ఉండాలని చెప్పేసి ఇచ్చారు. సో కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 152 సెంటీమీటర్స్ హైట్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఇంకా మేల్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చెస్ట్ వచ్చేసి
మీరు 77 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ మీరు కలిగి ఉండాలి. సో దీనికి సంబంధించి 5 సెంటీమీటర్స్ అట్లీస్ట్ ఎక్స్పాన్షన్ మీరు చేసి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. హీరింగ్ నార్మల్ ఉండాలి, డెంటల్ కూడా షుడ్ హ్యావ్ హెల్దీ గమ్స్ కలిగి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. మెడికల్గా ఫిట్గా ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే పర్మనెంట్ బాడీ టాటూస్ ఆర్ నాట్ పర్మిటెడ్ అని చెప్పేసి ఇచ్చారు. మీ బాడీ పైన పర్మనెంట్ బాడీ టాటూస్ కనుక మీరు కలిగి ఉన్నట్లయితే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు దిస్ రిక్రూట్మెంట్ అనమాట. విజువల్ స్టాండర్డ్స్ కూడా మనకి 6/12 ఈచ్ ఐ, కరెక్టబుల్ టు 6/6 ఈచ్ ఐ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇవి కరెక్ట్గా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీకు అగ్నిపత్ స్కీమ్ గురించి తెలుసు కదా. సో దీనికి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వారు 4 ఇయర్స్ పాటు పనిచేస్తారు. 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు కంపెన్సేషన్ కింద 10 lakh రూపీస్ వరకు మీకు ప్యాకేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కొంతమందిని ఈ 4 ఇయర్స్లో మంచిగా పర్ఫామ్ చేసినటువంటి వారిని ఫుల్ టైం రోల్గా కూడా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారికి ట్రైనింగ్ కూడా ఇస్తారు. యాన్యువల్ లీవ్ వచ్చేసి 30 days పర్ ఇయర్ మీకు యాన్యువల్ లీవ్ ఉంటుంది. సిక్ లీవ్ కూడా ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. సో శాలరీస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్లో మీకు కట్టింగ్స్ పోను ఇన్ హ్యాండ్ శాలరీ 21,000 రూపీస్ వస్తుంది. సెకండ్ ఇయర్లో 23,100 రూపీస్ వస్తుంది. ఇంకా థర్డ్ ఇయర్లో 25,550 రూపీస్, ఫోర్త్ ఇయర్లో 28,000 రూపీస్ మీకు ఇక్కడ ఇన్ హ్యాండ్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు 10 lakh రూపీస్ సేవా నిధి కింద మీకు ప్యాకేజ్ అయితే ఇస్తారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్కి ఆన్లైన్ రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 60 minutes మనకి సైన్స్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో మనకి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ నుంచి సిబిఎస్ఈ సిలబస్ మోడల్లో మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇంకా సైన్స్ సబ్జెక్ట్స్ నుంచి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ రాగా అని చెప్పేసి అంటారు. ఈ టాపిక్స్ నుంచి కూడా మనకి 45 minutes టైమింగ్తో మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 mark అయితే ఉంటుంది. 0 marks ఫర్ అన్అటెంప్టెడ్ క్వశ్చన్ అని చెప్పేసి ఇచ్చారు. సో రాంగ్ ఆన్సర్స్కి మీకు 0.25 marks నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా నేను మీకు చేయడం జరుగుతుంది. సో మీరు మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో 1.6 kilometers రన్నింగ్ అయితే ఉంటుంది. 7 minutesలో మీరు కంప్లీట్ చేసుకోవాలి మేల్ క్యాండిడేట్స్. ఫిమేల్ క్యాండిడేట్స్ 8 minutesలో కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత మనకి పుషప్స్ ఉంటాయన్నమాట. సో పుషప్స్కి సంబంధించి 1 minuteలో మీరు కంప్లీట్ చేసుకోవాలి. అలాగే మనకి 10 సిటప్స్, 20 స్క్వాట్స్ కూడా ఉంటాయి మేల్ క్యాండిడేట్స్కి. అవి కూడా మీరు 1 minuteలో కంప్లీట్ చేసుకోవాలి. ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 సిటప్స్, 15 స్క్వాట్స్ అయితే ఉంటాయి. 1 minute 30 seconds అండ్ 1 minuteలో మీరు కంప్లీట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీకు ఫిజికల్ మెజర్మెంట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 7th January నుంచి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు టైం అయితే ఇచ్చారు. 27th January వరకు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 550 రూపీస్ మీరు ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాలి. అన్ని కేటగిరీస్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ 550 రూపీస్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ని వీటిని యూజ్ చేసి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. సో మనకి March 22nd ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అందులో క్వాలిఫై అయినటువంటి వారికి ఫిజికల్ మెజర్మెంట్స్ అండ్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇవైతే కండక్ట్ చేస్తారు. సో నేను మీకు ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చేస్తాను. ఖచ్చితంగా మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.